హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్. ఈ రోజు వచ్చేసి రియల్మీ C65 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. లాంచ్ చేసిన కంట్రీ మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 26 ఏప్రిల్ 2024 రోజైతే లాంచ్ చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో వచ్చిన మొట్టమొదటి మొబైల్ ఇదే. అది కూడా అండర్ 10,000 రూపీస్ లోపల అనమాట. గుర్తుపెట్టుకోండి, అంటే మిడ్ రేంజ్ ప్రాసెసర్ తీసుకొచ్చి బడ్జెట్ తీసుకొచ్చారు. ఇదే బెస్ట్ ఫోన్ అని చెప్తాను 10,000 రూపీస్లో. కాకపోతే నాకు ఇక్కడ చిన్న మైనస్లు అయితే అనిపించినాయి, అవి కూడా మీకు లాస్ట్లో చెప్తాను. దీని డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 650 నిట్స్ మ్యాక్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ర్యామ్ చూసుకుంటే 4GB 6GB ఉంటుంది. LPDDR4X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే USF 2.2 స్టోరేజ్తో వస్తుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అలాగే బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ 15 ప్లేస్లో వాళ్ళు 18 వాట్స్ ఇస్తే బాగుండు అని నాకు అనిపించింది, చిన్న మైనస్ అనిపించింది. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇక్కడ 2 మెగాపిక్సెల్ అసలు దేనికి ఇచ్చారో నాకైతే అర్థం కాదు. 2 మెగాపిక్సెల్ అనేది ఎక్కడ కూడా వర్క్ అనేది కాదు, అది వేస్ట్ అనమాట. దాని ప్లేస్లో ఇంకోటి ఏదో ఫ్లిక్కర్ సెన్సార్ అని ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చే ప్లేస్లో ఒక 8 మెగాపిక్సెల్ ఇస్తే బెటర్ అని నేను ఎక్స్పెక్ట్ చేసిన. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ 5G సిమ్తో అయితే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏంటంటే రెండు కూడా మీరు 5G సిమ్ కార్డ్స్ అయితే వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి వైఫై 5కి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3తో వస్తుంది. USB Type-C వస్తుంది. Android 14తో వస్తుంది. రియల్మీ UI 5 మీద వస్తుంది. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఈ డిస్ప్లేకి ఏంటంటే రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మనకు వర్షం పడినప్పుడు చిన్న చినుకులు పడతాయి, అలాంటి సమయంలో కూడా ఈ టచ్ అనేది అయితే వర్క్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. దీని థిక్నెస్ చూసుకున్నట్టయితే 7.89 mm థిక్నెస్ ఉంటుంది. 190 grams వెయిట్ ఉంటుంది. IP54 రేటింగ్ ఉంటుంది. ఇక మిగతా అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి కదా, అంటే మనం మర్చిపోయినవి అన్ని కలిపి అయితే ఒకసారి స్క్రీన్ మీద వేస్తున్నా. మెయిన్ అయితే నేను చెప్పిన ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ అయితే మీరు మంచిగా గమనించండి. ఇక్కడ ఆఫర్స్ కూడా కలిపి చెప్తున్నాను నేను. ఇక్కడ ఆఫర్స్ వచ్చేసి SBI, HDFC, యాక్సిస్ బ్యాంక్, ICICI క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ మీద అయితే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. ఓకేనా. ఇక్కడ ఏంటంటే బేస్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 4GB 64GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 10,499 రూపీస్ పెట్టారు. ఇక్కడ మీకు 500 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది, కాబట్టి మీకు 9,999 రూపీస్కి వస్తుంది. 4GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 11,499 రూపీస్ అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది, కాబట్టి 10,499 రూపీస్కి వస్తుంది. ఇక్కడ 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 12,499 రూపీస్ పెట్టారు. ఇక్కడ మీకు 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది, కాబట్టి 11,499 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. ఫస్ట్ సేల్ చూసుకున్నట్టయితే ఈ రోజే, అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. కొనాలనుకున్న వాళ్ళు ఫ్లిప్కార్ట్, అలాగే రియల్మీ ఇండియా వెబ్సైట్, అలాగే ఆఫ్లైన్ స్టోర్లో కూడా కొనుక్కోవచ్చు అనమాట. ఆఫ్లైన్ స్టోర్లో కూడా ఈ రోజు నుంచి అవైలబిలిటీ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ మొబైల్కి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి నేను స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే. ఇంకా ఇంట్రెస్టింగ్ మొబైల్స్ గురించి మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఏంటంటే ఇండియా కంట్రీలో కాదు, మిగతా గ్లోబల్ వైజ్గా ఎక్కడ లాంచ్ అయినా కూడా మన ఛానల్లో మొబైల్ అప్డేట్స్కి సంబంధించిన కానీ ట్యాబ్లెట్కి సంబంధించిన అప్డేట్స్, అంటే ప్యాడ్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అలాంటివి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.